ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నోట్ల కలకలం చెలరేగుతోంది. దొంగ నోట్ల చలామణి విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డు అదుపులేని నకిలీ నోట్లతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త నోట్లు వచ్చిన తర్వాత నకిలీ నోట్ల మార్పిడి తగ్గినట్లు కనిపించినా ఇటీవల మళ్లీ మార్కెట్లో నకిలీ నోట్లు రావడంతో తలనొప్పిగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఏది అసలో ఏది దొంగ నోటో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. మార్కెట్లో 500, 200 రూపాయల నకిలీ నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. మార్కెట్లో కూరగాయల వ్యాపారులు, పాన్ షాపుల నిర్వాహకులను టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ నోట్లను అంటగడుతున్నారు. నకిలీ నోట్లు తీసుకొచ్చిన కేటుగాళ్లు చిల్లర అడిగి తీసుకుని జారుకుంటున్నారు. తరువాత ఆ నోట్లు నకిలీవని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఐనవిల్లి బజారులో చిల్లర అవసరమంటూ కూరగాయల వ్యాపారిని కోరారు. 200 రూపాయల నోట్లిచ్చి చిల్లర తీసుకున్నాడు. తర్వాత చెక్ చేస్తే అవి నకిలీవని తేలింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నకిలీ నోట్ల వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. దొంగ నోట్ల ముఠాలు ప్రధానంగా చిన్న చిన్న మార్కెట్లను టార్గెట్ చేసుకుని నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని దొంగ నోట్లను అంటగడుతున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత పాత 500 రూపాయల నోట్లను పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు మీరు కొత్త నోటును గుర్తించడంలో జాగ్రత్త వహించాలి. 500 రూపాయల నోట్లను గుర్తించడానికి ఆర్బీఐ ఇచ్చిన 15 ప్రధాన సూచనలు ఉన్నాయి. దీని ద్వారా ఏ నోటు నిజమైంది, ఏది నకిలీది అని ఎవరైనా సులభంగా చెప్పగలుగుతారు.